ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని అక్కడికి? వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకు ఇవ్వద్దని మాకు ఎవరికి చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను గిడిచిపెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. వాళ్ళ పొలాలకి వాగు చెరువు తీస్తున్నారు. ఆ చెరువు తీస్తా ఏం చేశారంటే వీళ్ళ పొలాల్లోకి చుట్టూ కొండ తీశాడు. సామిరెడ్డి అనే రైతు చేనుకి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీశాడు, 2 వైపులు వాగు ఉంది. ఆయన చేనుకి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకు దగ్గర కాలం దొంగకొచ్చారు వీళ్ళు. దగ్గర కాలం దొంగకొస్తే వడ్లీరి పడుతుంది. వడ్లీరి పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీల్లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. రైతుల దగ్గరికి స్టీమ్ జగన్ పంపించి స్టీమ్ తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మేము ఎలా మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేది ఉంటది. అవసరమైతే వాళ్ళు వస్తారు, కోర్టుకి కూడా వెళ్తాం. ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం ఎక్కడా కూడా వెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకి ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్ కి అంతకు ముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్ లో 3 ఎకరాలు 3 వ్యక్తులది. ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉన్నదో అతను రోడ్లకి ఇస్తా ఉన్న వల్ల అతని ప్లాట్ నుంచి రోడ్డు వేయటం, అతను పూలింగ్ రాగానే ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళకి తీసుకోగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజుకి మారిపోతా ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచి